అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారంట. 1 గంట అసెంబ్లీలో ఉంటే నేను రాజీనామా చేస్తాను అనేటటువంటి విధంగా ఒక అధికార ప్రతినిధి మాట్లాడడం, దానికి ప్రజలు ఈ విధంగా భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్రజల్లో ఉండి ప్రశ్నించినా ఒకటే, అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించినా ఒకటే, అది ప్రజలకు ప్రయోజనం చేకూర్చేటటువంటి విధంగా ఉంటుంది అన్నటువంటిది ప్రజల భావన. ఏసీ రూముల్లో కూర్చొని 15 మంది పేపర్లు తీసుకొని జగన్ గారి ప్రశ్నకు సమాధానం చెప్తుంటేనే అర్థమవుతుంది. జగన్ గారు అసెంబ్లీలో ఉన్నా ఒకటే, ప్రజల్లో ఉండి ప్రశ్నించి వేసినా ఒకటే అంటున్నటువంటి విధంగా జనం. మరి ప్రజల మధ్యలో నించుని పేపర్ తీసుకొని చదివేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పైన ప్రశ్నించేసి వెళ్ళటం, అట్లాగే 15 మంది కూర్చొని ఒక ప్రశ్నకు 15 మంది సమాధానం అన్నటువంటిది ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది అన్నటువంటి విధంగా అనుకోండి. మరి ఇక్కడ చూస్తుంటే తిరుమల లడ్డు కల్తీ విషయం గురించి అడుగుతుంటే హిందూ వివాహాల గురించి, హిందుత్వం గురించి చెప్తున్నటువంటిది, అంటే పొంతన లేనటువంటి విధంగా ఆన్సర్లు చేస్తున్నటువంటిది ఎవరు అని ప్రజలు భావిస్తున్నారు. మరి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉండి ప్రశ్నించినా, జనంలో ఉండి ప్రశ్నించినా ఒకటే, దానికి ఏమి పెద్ద సమస్య ఏం కాదు అనేటటువంటిది ప్రజలు భావిస్తున్నారు. మీరైతే ఏమంటారు?